టెంపుల్ గ్లాన్స్ కు స్వాగతం. ఈ కార్యక్రమం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రోత్సహించండి. కంచి కామాక్షి అమ్మవారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కంచి కామాకోటి పీఠం వారితే ఈ కామాక్షి దేవాలయం నడపడుతుంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారు పద్మాసనం కింద కూర్చొని ఉంటారు. చేతిలో పాశం, అంకుశం, చెరుకుగడ, తర్వాత పుష్పబాణం ఉంటాయి. ఈ 4 ధరించిన అమ్మవారు పద్మాసనంలో కూర్చొని ఉండి అమ్మవారిని అలా దర్శనం చేసుకుంటే మనకు సకల ఐశ్వర్యాలు లభిస్తాయని ప్రతీతి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మండపం 4 గోడల్ని, మండపంలో 4 గోడల్ని 4 వేదాలుగా భావిస్తారు. 24 స్తంభాలుంటాయి. 24 స్తంభాలు కూడా గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు సూచికగా ఈ 24 స్తంభాలుంటాయి లోపల. తర్వాత కామాక్షి అమ్మవారు అంటే ఆమె మనం ఒక్కసారి కానీ ముగ్ధ మనోహర రూపం ఒక్కసారి కానీ అమ్మవారిని చూసామంటే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఆ కామాక్షి అమ్మవారి కంటి చూపు మన పైన పడితే మన కామితాలన్నీ నెరవేరుతాయి. అందుకనే కామాక్షి అని పేరు వచ్చింది. కామితాలంటే ఏంటంటే కోరికలు. మన కోరికలన్నీ అమ్మవారు మనకు తీరుస్తారు. 4 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత అద్భుతంగా ఈ దేవాలయం ఉందండి. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో గుడి. అదిగో అక్కడ గాలిగోపురం. ఈ గుడి బ్రహ్మాండంగా ఉంది. గతంలో అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండి బలి కోరేదట. అప్పుడు శంకరాచార్యుల వారు, పెద్ద ఆయన ఆశంకరాచార్యుల వారు ఆ ఉగ్ర రూపాన్ని తగ్గించడానికి అమ్మవారి దగ్గర శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి అమ్మవారు శాంత రూపంలో ఉంటుంది. ఒక్కసారి మీరు కంచికొచ్చినప్పుడు ఈ కామాక్షిని దర్శించుకోండి. అమ్మవారి కంటి చూపు మీ పైన గాని పడితే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. తప్పనిసరిగా రండి, దర్శనం చేసుకోండి. మనకు ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కంచిలో శైవాలయాలు ఉన్నాయి, శివాలయాలు ఉన్నాయి, అట్నే విష్ణాలయాలు ఉన్నాయి. కానీ అమ్మవారికి మాత్రం ఒక్కటే ఒక్క ఆలయం ఉంది. అదే ఈ కామాక్షి అమ్మవారి ఆలయం. చూడండి వెలుతురులో ఎంత అద్భుతంగా మెరిసిపోతుందో దేవాలయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు అని వినున్నారు కదా మీరు. అంటే 18 శక్తిపీఠాలు ఉంటే ఆ 18 శక్తిపీఠాల్లో ఈ కంచి కామాక్షి అమ్మవారి శక్తిపీఠం 2వది. సో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కంచి కామాక్షి మనం దర్శించుకోవచ్చు అమ్మవారిని.